కోట శ్రీనివాసరావు గారు దాదాపుగా 4 దశాబ్దాల సినీ చరిత్ర, 750 నుంచి 800 చిత్రాలు. ప్రత్యేకంగా ఆయన కోసం పరిచయం చేయాల్సింది లేదు. మనతో కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్కారం అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు మీకు. ధన్యవాదాలు. సార్, డాక్టర్ గారి కొడుకు ఒక డాక్టర్ అవ్వాలనుకున్నారు. నాటక రంగం చరిత్ర, తర్వాత సినిమా రంగం చరిత్ర. ఎలా ప్రవేశించారు? అంటే నాటక రంగానికి రావడమే అంటే డాక్టర్గా వెళ్ళాలనుకున్నారు, తర్వాత బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశారు. అసలు నాన్నగారి కల్లా డాక్టర్ అవ్వాలండి. మీరు ఆ ప్రయత్నాలన్నీ చేశారు. ఎలాగ నాటక రంగానికి షిఫ్ట్ అయ్యారు అసలు ఫస్ట్? అది ప్రాప్తం వాళ్ళు రాసిపెట్టి ఉందండి. ఎలా అంటే ఏం చెబుతాం, అదో గొల నాటకాలు చూసాం, అప్పట్లో ఏదో వేయాలనిపించింది, వేసాం, అయిపోయింది. కాలేజీ డేస్ నుంచే? కాలేజ్ ఏంటంటే నేను 1978 మొట్టమొదట సినిమా, నేను 58 నుంచి నాటకాలు వేస్తూనే ఉన్నాను. 58 నుంచి 86 దాకా వేశాను, 10 సంవత్సరాలు. ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా, నేను ఎప్పుడు సినిమాకి ట్రై చేయలేదు, మీరు నమ్మకపోండి. ఎందుకంటే అప్పట్లో సినిమా యాక్టర్ అంటే ఏదో మంచి హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, కర్లింగ్ ఏది అలా ఉండాలి, అలా అని రిస్ట్రిక్షన్స్ ఉండేవి కదా. అప్పుడు బాగా నల్లగా ఉండేవాడిని. ఇప్పుడంటే రంగొట్టుకుని కొంచెం నలిపి పెరిగాను. కానీ ఇప్పుడు ఎట్టా ఉన్నా పర్లేదు కదా, సినిమాకి జడాలు పెంచినా ఏం పెంచినా కానీ ఎట్టా ఉన్నా మనిషిని గుర్తుపట్టక్కర్లా. వాళ్ళు ఏ ఉద్దేశంతో సినిమాల్లో చేరతారో ఆ ఉద్దేశం ఉండదు. బయటికి పోతే ఎవడు గుర్తుపడ్డా గడ్డని తీసేస్తే. ఇంకా సినిమా తీసేవాడికి కూడా సుఖం ఏంటంటే ఆడు డేట్ కుదరలేదు అనుకోండి, ఎవరినోడిని గడ్డం పెంచినోడిని రివర్స్లో పెట్టి తీసుకుంటారు. మాకు అట్ట కాదు కదా, నేర్చుకుని ఏదో వచ్చాం, కష్టపడ్డాం, వచ్చాం. ఏదో అనుకోకుండా టీ కృష్ణ గారి నాటకం చూడటం, పిలవడం, చేయటం, అలా వెళ్ళిపోయిందండి. వందే మాతరం మొదటి సినిమా అండి. అంటే అంతకుముందు మీరు చిన్న చిన్న పాత్రలు వేసిన వందే మాతరంతో వందే మాతరం మొట్టమొదటి టీ కృష్ణ గారితో పరిచయం, తర్వాత ప్రతిఘటన. అది ఇది 14 రోజులు తేడా రిలీజ్కి. సుదర్శన్ టాకీసు, సుదర్శన్ అంట నారాయణగూడలో ఉంది కదా, అది వెంకటేశ, దాంట్లోనేమో వందే మాతరం. బ్యాంక్ అటో సినిమా, ఇటో సినిమా చూడటం, రావచ్చు, జనం పట్టం నా మీద. అందులో క్యాష్లో ఉండేవాడిని అప్పుడు. బ్రాంచ్ మేనేజర్ని తట్టుకోలేవా, ఈ క్యాష్ అది పెట్టుకుంటున్నావు, ఈ జనం ఈ గోళ అని నన్ను క్లర్క్గా మార్చారు. క్లరికల్ సైడ్. అలా అయిపోయింది, బ్యాంక్ అయిపోయింది, ఇటు వచ్చాం. సార్, అప్పట్లోనే బ్యాంక్ ఎంప్లాయ్ అంటే, క్యాషియర్ అంటే ఎస్బీఐలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక కంఫర్ట్ జీవితం. అసలు మామూలు ఎక్కడ కదలు. అసలు ఈ రోజుల్లో కూడా బ్యాంక్ ఉద్యోగం కోసం యువత అంతా పాకులాడుతున్నారు. అప్పట్లోనే దాన్ని వదిలి కళారంగం వైపు రావాలనుకున్నారు ఆలోచన. అంటే ఎవరు అభ్యంతరం పెట్టలేదండి ఇంట్లోనే? నన్ను ఎవరు అభ్యంతరం, ఇంట్లో ఎవరు ఉన్నారండి? అప్పటికే మ్యారీడ్ నేను. పిల్లలు, నాన్నగారు కాలం చేశారు అప్పటికి, మా అమ్మగారు ఉంది. ఏదో ఇంట్లో ఏముందా, ఇది ఉంటుంది కదా మనకి, తెలుగులో చెప్పారంటే వ్యసనం అంటారే, అది అలా ఏదో ఆయన పిలవడం, మనం వెళ్ళటం, అలా జరిగిపోయింది అంతే. ఇంత బిజీ అవుతాం అన్నట్టు ఎక్కడ అనుకున్నాం, ఏదో ఛాన్స్ ఆయన పిలిచినప్పుడు మనం ఎందుకు వేయకూడదని వేసాం. సార్, ఒక ప్రతిఘటన, ఒక అహనా పెళ్ళంట, ఒక గణేష్, ఇలా చూసుకుంటే చాలా విభిన్నమైన పాత్రలు. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మాండలికాలు. ఈ రోజుల్లో తెలుగులో పుట్టి తెలుగు నేటివిటీ ఉన్న వాళ్ళకి తెలుగు పలకడం సరిగ్గా రాని రోజులు ఇప్పుడు ఇవి. అనేక ప్రాంతాలది, అంటే అది నెల్లూరు యాస కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, అంత మాండలికాల మీద పట్టు ఎలా వచ్చింది సార్? అది నాటకాలు వేసేప్పుడే సినిమా యాక్టర్ అవుతామని అనుకోలేదు కదా. ఏదన్నా ఒక సమాజానికి కట్టుబడి ఉన్నాం అనుకోండి మనం, వాళ్ళు ఏ నాటకం వేసినా కానీ దాంట్లో వెళ్ళను, వీడు హీరో, వీడు లేకపోతే వీడు కమెడియన్ చెప్పేస్తారు. తర్వాత వాడి మా ఆంగికం ఇవన్నీ కూడా ఆ సమాజం డైరెక్టర్ చెప్పినట్టే ఉంటాయి. లైక్ నూతన్ ప్రసాద్. అలాగా కాకుండా ఏంటంటే నేను అలా అయిపోతానని నేను అందరి సమాజాలలో వేసేవాడిని. అందువల్ల నాకు ఆ డిఫరెన్స్ అది నేర్చుకోవడం, ఏదో నాటకాల్లోనే మనం కోట శ్రీనివాసరావు అంటే ఏదో ఉంటుంది అని అనిపించుకోవాలని ఒక అభిలాషతో నేర్చుకున్నాను. సరే, మీరు వచ్చేప్పటికే పౌరాణికాలు, జానపదాలు చాలా వరకు అయిపోయినాయి. అప్పుడైతే ఒక పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు ఇలాగ అనేకం ఉండేవి. అప్పటిదాకా కైకాల సత్యనారాయణ గారి టైం దాకా 5 సినిమాలు ఉండేవండి ఇండస్ట్రీలో.
సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కవ్వై 5 రకాలు. నటన కూడా అట్లాగే ఉండేది. రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు సపోజ్ ముస్లిం వేషం వేసామనుకోండి, మీకు ఇస్తే మాకి తీసుకుంటాం, మాకి పెడితే మీకు ఇస్తామని ఆ పెక్యులర్గా ఉండేది. అదే పొలిటికల్ వేషం వేసామనుకోండి, సోదరి అలా ఉండేది. పౌరాణికం సరే. అలాగా సినిమా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆ పద్ధతిలోనే ఉండేవి అప్పట్లో. ఎందుకంటే అలా అంటే అది సినిమా ప్రభావం మనుషుల మీద ఉంది. ఇప్పుడు మనుషుల ప్రభావం సినిమా మీదకి వచ్చింది. అప్పుడు రామారావు శ్రీదేవితో వర్ష విచ్రాజ్ చేసేటప్పుడు ఆ ఎలిఫెంట్ బాటం అని ఇంత లూజ్ ప్యాంట్లు వేసేవాడు. రోడ్డు మీద నడుస్తుంటే దుమ్మంతా లేచి వస్తుంది. అంటే డ్యాన్స్ చేశాడు పిచ్చివాళ్ళలాగా. మేమంతా రామారావు డ్యాన్స్ దుమ్ము రేగొట్టాడు రా అనుకునేవాళ్ళం. ఆ రోజులు వేరు. తర్వాత కాలం మారింది అన్నీ. సార్ మీరు అందుకోలేని నందులు లేవు. చాలా వరకు విలన్గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నందులు వచ్చినాయి. చివరికి పద్మశ్రీ కూడా మిమ్మల్ని ధరించింది. అంటే మీరు ఇన్ని దశలు చేశారు. కైకాల సత్యనారాయణ గారు ఒక సందర్భంలో మిమ్మల్ని ఒక మాట సందర్భం నాకంటే మీరు మంచి నటుడు అనే ఒక ప్రశంస ఒకటి ఇది ఆయన నిజంగానే అన్నారండి మహానుభావుడు. ఓ రోజున ఆయన పుట్టినరోజున నా పుట్టినరోజుకి ఆయన ఫోన్ చేశాను. నమస్కారం పెట్టుకుందామని చేశానండి అన్న. పెద్ద సీనియర్ ఆర్టిస్టు మహానుభావులు ఇలాంటి వారికి దండం పెట్టుకుంటే బాగుంది చేశాను. ఎవరు చెప్పారా? నేను చెప్తున్నాను ఇవాళ, నేనే ఒప్పుకున్నాను, నాకంటే బెటర్ యాక్టర్ అన్నాడు. ఏంటి సార్ అలా అంటారంటే, కాదు ఆ రిస్ట్రిక్షన్స్ వేరు, నువ్వు ఏదైనా చేయగలిగిన వాడివి, మేము కొన్ని చేయగలం అన్నట్టుగా ఏదో మెచ్చుకున్నారు. అదో సర్టిఫికేట్లో ఫీల్ అయ్యారు. సార్ దాదాపు 750 నుంచి దాదాపు 800 వరకు 700 సినిమాలు చేశారు. మీరు ఒక మాట అంటుంటారు, ఆర్టిస్ట్కి టైం వస్తే టైం ఉండదని. సరే ఇన్ని దాంట్లో ఒకవైపు ఫ్యామిలీని, మీరు ఫ్యామిలీ మ్యాన్గా మీకు సినీ పరిశ్రమలో చాలా ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చెప్పేది ఏంటంటే, ఎంతవరకు మీరు అంటే తెల్లవారుజాము వరకు షూటింగ్ చేసి ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ ఉదయం లేచి షూటింగ్కి వెళ్ళే టైంలో కూడా ఫ్యామిలీని ఎక్కడా మిస్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతలు చూశారన్నారు. నిజంగా మీకు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఎక్కువ మోర్ టైం ఫ్యామిలీకి వెచ్చించాల్సింది అనిపించిందండి ఇప్పుడైనా? అనిపిస్తుంది కానివ్వండి, ఇదే కోల్పోయామని అప్పుడు అనుకున్నాం. ఇప్పుడేమో ఈ కరోనా దెబ్బకి అంత మూలపడిపోయిందిగా. తెలుగు సినిమా ఏం మూలపడింది. సరే కొంచెం రాజుకుంటుంది కదా, మళ్ళీ లేస్తుంది అనుకున్న టైంలో తెలుగు వాళ్ళు ఎవరికి పనికి రావట్లేదు కదా. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, ఖర్చు పెట్టేవాళ్ళు పెట్టేవారు. ఇదివరకు రామానాయుడు గారు, మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, పిఏపి సుబ్బారావు వాళ్ళందరూ సినిమాలు తీశారంటే ఆ రోజుల్లో ఏంటంటే మ్యాక్సిమం వాళ్ళు చెప్పేది భారీ వర్ణచిత్రం అనేవారు అంతే. సినిమాకి ఇంత అయిందని కానీ ఎవడైనా తీసుకున్నా కూడా చెప్పి. ఇప్పుడు అట్లా కాదు కదా. సినిమా అంటేనే మైకి పట్టుకోవడం, రేపటి నుంచి ఓపెనింగ్ అండి, ఇది బాగా 750 కోట్లు అవుతుంది, ఇంకో 4 కోట్లు ఎటైనా నాకేం పర్లేదు అని ముందే చెబుతున్నాడు. అది ఎవరికి కావాలి? సినిమా బాగుంటే ఎంతలో తీసామని చూడడం. సినిమా బాగుంటే రేపు దీంట్లో కూడా బాగా భారీగా తీశారా అనుకుంటారు. అంతేగాని భారీగా తీసినంత మాత్రం సినిమా బాగుండకపోతే ఎవరు చూస్తాడు? ఏదో మొన్న మధ్యన ఎవరో దిల్ రాజు గారు సినిమా తీశాడు 2 ఏళ్ళు ఆ కుర్రాన్ని పెట్టి, ఏదో అది 2 ఏళ్ళు అంత తీశారు. అది 30 లక్షలు ఎంత అయిందంట. మరి ఆ తర్వాత 40-50 కోట్లు సంపాదించిందని అన్నారు. మరి దానికి సినిమా బాగుండాలి అంతే. అది డబ్బులు ఖర్చు పెట్టారు లేదని కాదు. ఏదో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎట్లా ఉంటాయి? సార్ మీ రోజుల్లో పలానా పాత్ర వేశాను, పలా విభిన్నమైన పాత్ర వేశాను అనేది దాన్ని గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఇప్పుడు నేను ఇన్ని కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాను మైకులు పెట్టుకొని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? అప్పుడు సినిమా వేరు. అప్పుడు సినిమా అది. సినిమా అంటే ఏమిటి? తెలిసిన వాళ్ళే సినిమా తీసేవారు. సినిమా నటన అంటే తెలిసిన వాడే నటించేవాడు. ఇప్పుడు అట్ట కాదు కదా. సినిమా అంటే ఏమి తెలియదు తీసేవాడికి, వ్యాపారం అయిపోయి చేసేవాడు ఎంత మాత్రంగానే ఉన్నాడు. మీకు తెలుసు, ప్రతి దాంట్లో 40-50 మంది తయారవుతున్నారు. కాబట్టి ఆ రోజులు వేరండి. ఏదైనా సార్ దర్శకులకు సంబంధించి ఒక టీ కృష్ణ గారు, లేకపోతే ఈవి సత్యనారాయణ గారు, జంధ్యాల గారు, ఇలా అనేక మంది మహానుభావులు మీరు చూశారు, వాళ్ళతో ప్రయాణం చేశారు. ఇప్పుడుతో పోల్చుకుంటే ఏమనిపిస్తుంది అంటే జస్ట్ ఆ బీటెక్ డిస్కంటిన్యూ చేసి ఒక డైరెక్టర్ నేనని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకి.
ఏం లేదండి, తల్లిపాలు తల్లిపాలే, డబ్బా పాలు డబ్బా పాలే, అది తేడా, అంతకంటే లేదు. వాళ్ళందరికీ దర్శకులు అన్నారు, వీళ్ళని డైరెక్టర్లు అంటున్నారు. తెలుగులో చెప్పుకోవడం దర్శకుడు అనుకోలేరు. సిగ్గు, డైరెక్టరు, కమింగు, ఆన్ ది వే, ఏడో కెమిస్ట్రీ, వేవ్ లెంగ్త్, ఇవి ఎక్కువైపోయినాయి. పేరేమో తెలుగు సినిమా, మాకు అవార్డు రాలేదు, అది రాలేదు అని ఏడుస్తారు. మళ్ళీ తెలుగులో సినిమా తీస్తే కదా తెలుగు వాళ్ళని పెట్టి పూర్తిగా తీయండి, ధైర్యం చేయండి. 10 కోట్లు అయిపోతుంది సినిమా. ఎవరు ఖర్చు పెట్టమన్నారు? వీళ్ళందరూ ఉసురు కొట్టుకోదా? ఇప్పుడు నన్ను కూర్చోబెట్టారండి, మీరు అంటున్నారు నన్ను ఆర్టిస్ట్ అని, మరి నేను నన్ను కూర్చుంటే నా ఉసురు కొట్టుకోదు? ఓ పెద్ద పౌడు ఓ డైరెక్టర్ గారు నన్ను అడిగారు, కొంచెం చిక్కిపోయారండి మీరు ఇదివరకంటే. మరి ఏదని కాదండి, ఎందుకు చిక్కాను తెలుసా అన్న. ఏమిటి కారణం అన్నాడు. మీరు వేషాలు అయిపోతే టై చిక్కిపోతామండి. ఏదో నెలకో 10 రోజులు 15 రోజులు వేషాలు ఉన్నాయనుకోండి షూటింగు, ఏదో ఆ మూడ్ వేరు కదా. అంతే కదండి. అంటే మనం ఇదివరకు వేషాలు వేయాలంటే వేయలేము, ఏజ్ని బట్టి ఉంటాయండి. నటుడికి రిటైర్మెంట్ ఏమిటి? అంతే కదండి. ఇప్పుడు మీకు డబ్బులు సంపాదించాలని కాదు, మీకు అది అందులో సంపాదించాలని ఉందని లేకుండా ఎట్లా ఉంటుంది కానివ్వండి. ఏదో ఇరగబడి సంపాదించాలని ఉండదు. ఊరికే ఎవరు మనం అడగరు, మనం ఊరికనే చెయ్యం. అందరూ ₹1,00,000 తింటే మనం 75 తీసుకుంటాం, అంతే తేడా. కాకపోతే ఏంటంటే ఆ తేడా ఉందండి బాగా. సినిమా తీసేవాడికి సినిమా గురించి తెలియకపోతే ఇంకెట్ట. పైగానేమో తెలుగు వాళ్ళు పనికి రావట్లేదు. మొన్న ఏదో సినిమా పేరు విన్నాను, దాంట్లో దేశంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉన్నారంట. మరి ఏం సినిమా నాకు అర్థం కాదు. అందరూ సూపర్ యాక్టర్లు అంట. వాళ్ళందరిని పెట్టి మరి ఏం చేస్తారో ఆ సినిమా నాకు అర్థం కాదు. సూపర్ యాక్టర్ అంటే వాడి సూపర్ వేషం ఉండాలిగా. మరి ఎవరికెలా ఉండేది? నాయుడు గారు, రామానాయుడు గారి సినిమా అంటే సురేష్ ప్రొడక్షన్ నుంచి వస్తుందంటే ఒక స్టాండర్డ్ ఉండేది. ఏదో కుటుంబ కథా చిత్రం ఏదో అట్లా ఉండేవి. ఇప్పుడు ఏముందండి? వ్యాపారం, ప్రతి వ్యాపారం. అంతే కదండి. ఇప్పుడు ఒక అన్నయ్య, పిన్ని, బాబాయి ఎవరు లేరు సినిమాల్లో. అసలు ఆ కథ ఉంటే కదండి ఉండడానికి. ఏదైనా కథ ఉండి పెద్ద ఇదిగా ఉండి తీస్తే అనుకోవాలి. ఏదో ఎంతసేపు చూసినా అన్ని కోట్లు తీసుకున్నాడు ఆడు, ఇన్ని కోట్లు తీసుకున్నాడు ఈయన, ఇది చెప్పుకోవడమే సరిపోతుంది. అసలు ముందు తెలుగుతనం అండి. తెలుగు సినిమా తీసి తెలుగు వాళ్ళని ఎంత చెప్పుకుంటారు. దీనికి పైగానేమో ఏదో ఎవరిని రాలేదు, అది రాలేదు అని ఏడుస్తారు. సార్, మీరు ముందు నుంచి కూడా తెలుగు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇక్కడ ఆర్టిస్టులు ఉండగా ఉపయోగించకుండా పరాయి వాళ్ళని తీసుకురావడం ఏంటంటే, ఎందుకంటే మీరు ఎప్పుడు మంచిగా ఆర్టిస్టులు ఉన్న నజీరుద్దీన్ షా కావచ్చు, లేకపోతే నానా పటేకర్ కావచ్చు, అటువంటి వాళ్ళకి అమితాబ్ బచ్చన్తో పాటు ఎవరిని అభ్యంతరం పెట్టలేదు. మన దగ్గర ఉన్న వాళ్ళని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని ఒక ఫైటే చేశారు మీరు. ఎందుకని ఇక్కడ దర్శకులు ప్రోత్సహించట్లేదు, నిర్మాతలు అంతా వాళ్ళకి సహకరించట్లేదు? ఆ మాట వాళ్ళని అడిగితే బాగుంటుందండి, నేను చెప్పలేను దానికి సమాధానం. విద్వత్ ఎప్పుడైతే కమర్షియల్గా అయిపోయావో అప్పుడు విద్వత్ తగ్గిపోద్దండి, విద్య తగ్గిపోద్ది. ఎవరైనా తీసుకోండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. పూర్వలు వాళ్ళు ఏంటంటే దర్శకులు, వాళ్ళు నేర్చుకున్న గురువులు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాబట్టి ఆ స్టాండర్డ్గా కొన్నాళ్ళు ఉండగలిగారు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? 2 సినిమాలు అయ్యేప్పటికి, ఆ సక్సెస్ అయ్యేప్పటికి కాలు మీద కాలేదు, టీవీలో ఇంటర్వ్యూలు. ఇట్లా ఎవడు కూర్చుంటాడు చెప్పండి? కాలు మీద కాలేసి కాలు టబ్బు గుప్తూ. మరి కృష్ణగారిని మెల్లండి ఎట్ట కూర్చుంటాడా? చక్కగా మామూలుగా కాము కూర్చుని నమ్మకంగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ఐసీఎస్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఓల్డ్ ఫిలోలు బోల్డ్ మంది, చాలామంది గొప్ప వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళకి నేను చూస్తే ఏమనిపించాలి? ఆ గుడ్నెస్ సంపాదించుకోవడం అనేది తక్కువ ఇవాళ రేపు. ఇందాక చెప్పే కదండి, డబ్బా పాలును తల్లిపాలు తేడా. సరే, మీరు ఒక దశలో షిండే లాంటి వాళ్ళు యమధర్మరాజు పాత్ర వేస్తే, అయ్యా మీకు నమస్కారం అని మీరున్నదాన్ని కూడా అక్కడ మీ పాత్రను విడిచిపెట్టి, అంటే తెలుగు ఆర్టిస్టుల కోసం అంత నిరసన తెలియజేసి. తెలుగు ఆర్టిస్ట్ కాదండి, ఇప్పుడు మీరు యమధర్మరాజు వేయించారు ఆడితో. యమధర్మరాజు వేయాలంటే మన తెలుగు ప్రేక్షకులకి బ్రెయిన్లో వాళ్ళు ఉన్నారు కొంతమంది.
ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మహానుభావులు ఉన్నారు మన బ్రెయిన్లో అలా ఉన్నారు. ఈడెవడో కాశ్మీర్ నిద్రపోతుంటాడు, ఆ బట్టలు వేసుకుని రోడ్డు మీద దున్నపోతు మీకు కూర్చుని ఫోటో దిగినట్టు ఉంటాడు. చూసేవాడు ఏమంటే అసలు ఆ విమర్శ అవ్వద్దు, వాడు ఎముడంటే ఎవరు నమ్ముతారు? అవి మర్చిపోతున్నారండి వాళ్ళు. దానికి తగ్గట్టుగా ఆ మాట అన్నానని కోపం వచ్చింది. నన్ను వేషం అడిగినా కానీ ఆ డేట్లు తిరిగి ఇచ్చాను, అడ్వాన్స్ ఇచ్చాను. అది నాకు ఇష్టం ఉండదు అడ్వాన్స్ చేయటం. మనకేం తక్కువ అండి మనలో. తెలుగు సినిమా అంటున్నారు, తెలుగు వాళ్ళు పెట్టుకోండి మనని. నేను ఇన్ని భాషలో చేశాను, నాకు తెలుసు వాళ్ళు ఎలా చూస్తారు అని. అందరిలోకి తెలుగు భాష, తెలుగు సినిమా అంటే అదొక పాడికొండ లాంటిది. అది మర్చిపోతే ఎట్లా అండి? ఇప్పుడు ప్రతివాడు చూడండి, మన దగ్గర సంపాదించుకుని వాళ్ళు కోట్లు సంపాదించుకుని వెళ్ళిపోయారు. ఇది మన దగ్గర వర్త్ ఉంది, మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే ధ్యాస ఉండాలండి. ఇప్పుడు నేను 4 రోజులు హంగర్ స్ట్రైక్ కూడా చేశాను దీని గురించి. మన దగ్గర లేకపోతే కదా. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మహానుభావులు పెద్దవాళ్ళని తీసుకురండి, వాళ్ళ దగ్గర నౌకరు వేషం వేయటానికి నాకు సిద్ధమే. నువ్వు ఎవడో జకరా బుక్కరా కానీ తీసుకొచ్చి మన ఎత్తున రుద్ది. ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్గా చేస్తాడు, దాన్ని కట్టాలంటే మెంబర్ అవ్వాలంటే ₹1,00,000 కట్టాలి. ఎందుకు కడతారు వాళ్ళు ₹1,00,000? వాడి వృత్తికి ఏమన్నా హెల్ప్ చేస్తామనే కదా. అది వదిలిపెట్టి ఏదో నీ చెక్ ఇవ్వకపోతే ఇచ్చేస్తాం, అది చేసేవాళ్ళం ఇది చేసేవాళ్ళం అంటే ఏం సుఖం? ఆ ₹1,00,000 బ్యాంకులో వేసుకుంటే నెలకి 800 900 వడ్డీ వస్తుంది. నువ్వేం చేస్తున్నావు మరి? అంతే కదండి. తెలుగు నటులు చాలామంది పావలా శ్యామల వాళ్ళు కూడా ఈరోజు భిక్షాటన చేసుకుని నాకు అనారోగ్యం ఉంది అని. సరే మీరు నమ్మరండి, మా అసోసియేషను ఏదో వెళ్ళిపోయారేంటి విజయనిర్మల గారు అబ్బాయి వాళ్ళందరూ ఏవో అవి చేసాం లక్షలు ఇచ్చామంటారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. మీరు మా అసోసియేషన్ అడగండి, నేను కనీసం ఒక 7-8 లక్షలు ఇచ్చి ఉంటాను. ఇప్పుడు మీరు చెప్పారు ఎవరు? పావలా శ్యామల. మరి అమ్మాయికి ఒక రోజున వచ్చి ఇంటికి వచ్చి శ్రీనివాస్ గారు చాలా ఇబ్బందిగా ఉంటే 10,000 ఇచ్చాను. ₹1,00,000 కూడా ఇచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. ఆపరేషన్లు పిల్లలకి వాళ్ళకి ఇవంటే 25,000 30,000 50,000 కూడా ఇచ్చాను. కొన్ని నెలలు లేడీ ఆర్టిస్టులని నెలకి 2,500 3,000 ఇచ్చి పోషించాను. పోషించమంటే బ్యాడ్ కదా చెప్తున్నా. సార్ మా అసోసియేషన్ అంటే మాలో ఉన్న ఆర్టిస్టులకి ఒక సంక్షేమానికో లేకపోతే అలా బ్రతుకు తెరువు కోసం ఒక అసలు ఎందుకు చేస్తానండి? ఇందాక చెప్పాను కదా, ఎందుకు చేస్తావు నువ్వు దగ్గర? తన వృత్తికి ఏదైనా చేస్తామనే కదా. అడిగే జ్వరం వస్తే నేను వైద్యం చేయించాను, ఇక్కడ ఇల్లు కట్టిస్తే ఎవడు కట్టించమని ఆడ పిల్లలు లేరు, వాళ్ళు చేయరాళ్ళు. ఇప్పుడు నాకు ఎవరు చేసాడు? నా పిల్లలు ఉంటే నా పిల్లలు చేసి పెడతారు. అది ఉండాలి కానీ ఊరికే ఏదో మా అసోసియేషన్ ఇదంటే ఏమిటి సుఖం? అదొక ఎన్నికల ప్రహసనం అయిపోయాయి కదండి. ప్రతిసారి ఎన్నికలు వచ్చేప్పటికి దానికి ఒక బ్యాలెట్, ఎన్నికలు, 2 ప్యానెళ్ళు. ఏం పని లేదండి వాళ్ళకి. ఇప్పుడు నేను ఆ ప్రకాష్ రాజుకి అగేనెస్ట్గా మంచి విష్ణు చెప్పానని కదా కోపం వచ్చింది. ఎందుకు మీరు అటు చేశారన్నాడు. మోహన్ బాబు గారు కొడుకు అన్నాడు. మరి ఇంకే సరిగ్గా చేయలేదనుకోండి, ఏమండి మీ వాడు సరిగ్గా చేయట్లేదు కదా చెప్పండి మీరైనా అని అనడానికి వాళ్ళ నాన్న ఉన్నాడు. వీడికి ఎవడున్నాడు? వీడు ఎవడన్నా మాట వింటాడే? వీడు అసలు వృత్తి అంటేనే గౌరవం లేదు అతనికి. మాలాంటి ఆర్టిస్టులు వాడి కోసం వెయిటింగు. 9ంటికి కాల్ షీట్ అయితే 11 11:30కి వస్తాడు. మనం అక్కడ వెయిటింగ్ చెట్టు కింద. ఆ మాట వస్తే ఏదో బొంబాయి నుంచి వచ్చాను అక్కడ ఇక్కడ అంటాడు. ఎవడు చేయలేదు? నేను చేయలేదా? రోజు 3 స్టేట్లు చేశాను. అదే తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ వరకు వెళ్ళిందండి. ఇంకా మీలాంటి పెద్దలు చెప్పిన సూచనలు తీసుకుని నడవకపోతే ఎక్కడికి ప్రయాణిస్తున్నట్టండి? గొప్ప సినిమా గొప్ప ఇదంటే ఇప్పుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎవరు లేడు, అతనికి ఏం గౌరవం జరిగింది చెప్పండి? ఆయన పద్మశ్రీ కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు ఇచ్చారు. ఆయన మరి అంత పేరు తెచ్చుకున్నాడు, అంత గొప్పవాడు, ఆయన పేరు చెప్పాలి కదా ఎవడైనా. అతను లేకపోతే సినిమాలో వేషం లేదు కదా. మరేం గౌరవించారు అతన్ని? అదే చెప్తున్నాడు, విద్వత్ తెలిసి ఉండాలి. ఏదో త్రిపులార్లో ఏదో సినిమా అదో పెద్ద పాట, ఆయన ఎవరు రాసింది? అతను మంచి రైటరు, మంచి రచయిత, చక్కటి పాటలు రాశాడు. ఈ పాటగా
నాకు 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 అని వినపడదు తింటుంటే నాటని వినపడదు. అవును. ఏదో వచ్చింది గాలి చాటుగా ఏదో అయిపోయింది. సరే, మీరు అన్నట్టు తెలుగు సాహిత్యం కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, ఎక్కడా లేకుండా ఆ ప్రయాణం జరుగుతుంది. మళ్ళీ ఏమైనా మీరు అనుకున్న రోజులు, అంటే మీరు సినిమాలు చూసిన రోజులు, మీరు నటించిన కొన్ని సినిమా రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి, లేకపోతే ఇలా ప్రయాణం? ఎలక్షన్లో చూస్తున్నారు వివరాల, అలాగే మనకి ఇక్కడ కూడా వస్తుంది ఎప్పటికో ఓ రోజు. అదే ఆశ. పెద్దలందరూ ఇదివరకు మనం ఇట్లా అవుతుందని వాళ్ళు అనుకున్నారా? రామనాయుడు గారు అనుకున్నాడా? ఒక రోజు ఇంటికి వచ్చి చాలాసార్లు వచ్చేవారు ఆయన, పాపం ఏం తోచినప్పుడల్లా వచ్చి కూర్చునేవాడు. ఆయన ఒకటే మాట అనేవాడు, ఏం సార్ ఇన్నిసార్లు మీరు వస్తున్నారు, పెద్దవారు పెద్ద అంటే రమ్మంటే వచ్చాను కదా. కాదయా కోట, నేను చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో సినిమాలు తీశాను, కానీ నీలాగా విషయం ఉన్న వాడి దగ్గర ఎవరి దగ్గర చేయలేదు. నేను అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి రోజు వచ్చి కూర్చొని ఆ కబుర్లు చెప్పేవాడు. అలా అని చెప్పి నేను గర్వపడతామా? అదొక సర్టిఫికేట్లో వీళ్ళు మహానుభావుల దృష్టిలో కూడా మనం వెళ్ళాం అని గర్వపడకుండా ఉంటే లాంగ్ లివ్ ఉంటుంది మనకి. లేదా 40 ఏళ్ళు ఎట్ట ఉన్నానండి. సరదాగా నన్ను పిలిచి జోకులు చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారు, కేకలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఎట్ట భరించారు? నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఇంటికి పంపించేవారు. అట్లానే గర్వపడటం కాదండి, సాగిందంతే. ఇందాక మీరు అన్నట్టుగానే ప్రతి వారికి టైం వస్తుంది, ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి మనం. అది అక్కడ మనం మిస్బిహేవ్ చేసామంటే అవుట్. మన టైం పోయిందంటే ఇంకెప్పుడు రాదు. మహానుభావులను ఎంతమంది చూడలేదు? పద్మనాభం గారిని చూడలే, రాజనాల్ గారిని చూడలే, రాజబాబు గారు, కాంతారావుని చూడలే. రాజబాబు ఇంకెక్కడే ఆర్థికంగా ఏం చెడిపోలేదండి, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు తప్ప ఆర్థికంగా పాడవాలా. సావిత్రి గారు, ఇక అది పెద్దలకు చెప్తున్నా, ఆ స్వయంకృతమే. జంజాల గారు ఇంకో నెల 15 రోజులకో పోతారనగా విశ్వనాథ్ గారికి ఎవరో చెప్పారు, వికెట్ డౌన్ అయిపోయిందండి, ఇక లాభం లేదు, డేస్లో పడ్డారు ఆయన. చూద్దామని వచ్చారు. వాళ్ళు నేనున్నాం, ధర్మవరం సుబ్రహ్మణ్యం, జంజాల గారి ఇంట్లో ఉన్నాం. ఇదే యాక్సిడెంట్గా ఆయన ఈ హాల్లోంచి ఆ రూమ్కి రావడానికి 10 ఏళ్ళకు లేయాలి. 15 నిమిషాలు పట్టింది ఆయన రావడానికి. విశ్వనాథ్ గారు చూసి ఏమనలేక, ఏమిటో ఇది జంజాల అన్నాడు. ఇట్లా అయిపోయామంటే అనటానికి ఆయన ఏం సమాధానం చెప్పకుండా నవ్వు ఎదులేసాడు. ఏమిటా నవ్వుకు అర్థం అన్నాడు ఆయన, ఏం మాట్లాడలే. అప్పుడు నేను అన్నాను, ఏముందండి ఆ నవ్వుకు అర్థం, అనుభవించాను కదా, అనుభవిస్తున్నా అని చెప్తున్నాడు అన్నా. అంతే కదా, ఎవరైనా అంతే, ఎంత చేసుకుంటాం అంత అనుభవిస్తాం. సార్, జంజాల గారు, టి కృష్ణ గారు, మీతో బాగా పరిచయం ముత్యాల సుబ్బయ్య గారు, ఈవి సత్యనారాయణ గారు, కొద్దిమంది, అంటే ఇంకా చాలా అనేక మంది డైరెక్టర్లు వాళ్ళ దగ్గర మీరు వర్క్ చేశారు. ఎలా ఉండేదండి అంటే టి కృష్ణ గారితో ఒక శైలి ఎలా ఉండేదండి, అనుబంధం ఎలా ఉండేది టి కృష్ణ గారితో? కానీ నాకంటే కూడానండి వాళ్ళ గొప్పతనం అండి. వాళ్ళు ఏంటంటే మన గురించి తెలిసినా కానీ ఆర్టిస్ట్ ఎలా ఉండాలో అలా ఉండేవారు. దాంతో ఆటోమేటిక్గా మనం కూడా కేర్ఫుల్గా మాట్లాడటం చేయటం అనేది ఉండేది. తర్వాత విషయం ఉన్నవాళ్ళండి వాళ్ళు. ఇప్పుడు జంజాల గారు యాక్ట్ చేయాలంటే మనమేం యాక్ట్ చేయకల్లా, ఆయన సీన్ ఆయన చదువుతాడు, 4 క్యారెక్టర్లు ఉంటే 4 మాడ్యులేషన్లు ఆయనే చెప్తాడు. ఆయన చెప్తుంటేనే మనం నవ్వు వచ్చేస్తాం, ఆయన చెప్పినట్టు యాక్ట్ చేస్తే చాలు. అలాగే బాబు గారు ఆయన పద్ధతి వేరు, అట్లాగే ఆయనలాగా చేస్తే ఆయనకి అలా ఉండాలి. కానీ నా ఉద్దేశం యాక్టర్ అంటే అది. సార్, బాపు గారు, ముళ్ళపూడి గారు అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టుకొని ఏదో ఒక డైలాగులో మీరు ఒక ఎక్కువ టేకులు తీసుకున్న తర్వాత మీరు ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మీరు మాకు అభిమాన నటుడు అని చెప్పిన సందర్భం ఉందంట. నా సినిమా చేస్తుంటేప్పుడు ఓ డైలాగ్ పట్టేసింది, అది సరిగ్గా రావట్లా. ఏం కోట గారు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు బాబు గారు. అంటే కొంచెం ఏంటో తవడబడుతుందంటే కొంచెం చెప్పండి సార్ అన్న. నేను చెప్పనండి అన్నాడు ఆయన. అదేంటి సార్ అన్న, మీ దగ్గర బ్యాడ్ ఉందండి నటుల దగ్గర, తెలియదు చెప్పమంటారు, చెప్పిన దగ్గర మమ్మల్ని లిమిటెడ్ చేస్తారు, మీ ఓ టాలెంట్ పోద్ది అని అలా, అందుకని చెప్పను, మీకు చెప్పండి 4 సార్లు చేయండి, ఏది బాగుంటుంది చెప్తాను, అలా చేయమని అని చెప్పారు. ఆ షార్ట్ ఏదో చేసినా అయిపోయింది, శబాష్ నేను విన్నానండి మీ గురించి, నేను కొన్ని మీరు సొంతం కూడా పడేస్తారని
అలాంటిది ఏమైనా పడద్దేమో అని చూస్తున్నాను అన్నది. తర్వాత కూర్చోబెట్టి రమణ గారును బాబు గారు ఉన్నారు, నన్ను పిలిచి కూర్చోబెట్టి ఎందుకు మీరు అంత కంగారు పడతారన్నాడు. అదేంటి సార్ మీరు చెప్పినట్టు మేము చేయాలి కానీ అదంటే మీకు ఒక విషయం తెలియని విషయం చెప్పనా అన్నాడు. ఏంటి సార్ అన్న, ఈ రమణాన్ని ఈ బాబు మీ ఇద్దరం మీ ఫ్యాన్స్ అయ్యా అన్నాడు. అది నాకు ఒక పెద్ద పద్మశ్రీ వచ్చినంత ఫీలింగ్ వచ్చింది. అంతే కదండి, ఎంత పెద్ద విషయం అండి అసలు. మరి అలాగా అనిపించుకోవాలండి. ఆర్టిస్ట్ అంటే అది నా గోల్. అది తెలుగులో ఉన్నాం, ఎందుకు లేరండి, నటినట్లు లేరా? అవును, ఉపయోగించుకోండి. మన దగ్గర కుదరపోతే తీసుకురండి. ఇందాక చెప్పాను కదా, పెద్దవాళ్ళు మహానుభావులు తీసుకురండి. వాళ్ళు ఆల్రెడీ డెప్యూటీ ఆర్టిస్ట్ కాబట్టి వాళ్ళ దగ్గర నౌకరు వేషమైనా వేస్తారు. నువ్వు అల్లరి చిల్లగాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి చేస్తే అట్ట మనకి ఇన్సల్ట్ కదండి అలాంటి వాడి దగ్గర పనిచేయటం. తిరుపతి వెంకట కవలంలా పద్యం ఉంది కదా, దౌర్భాగ్యుల దగ్గర నా కవిత్వం చెప్పే దురదృష్టం నాకు కల్పించుకన్నారు తిరుపతి వెంకట కవలం. మరి అలాగా మన దగ్గర సత్తా లేకపోతే కదా. ఇప్పుడు బయట వాడిని పెట్టుకో, నీకు కాదంటలేదు. నువ్వు నాకు ఇచ్చి బోల్డ్ వేషాలు ఇచ్చాను, 4 వేషాలు 4 సినిమాలు దెబ్బతిన్నాయి ఆయన వల్ల అని నువ్వు ఏదైనా ప్రూవ్ చేయి, నువ్వు పెట్టుకో. సార్ నటులంటే మీరు చాలామంది యాక్టర్స్తో నటించారు, హీరోలు కావచ్చు మిగతా వాళ్ళు. ప్రత్యేకంగా బాబు మోహన్ గారిని చెప్పాలి, ఎందుకంటే దాదాపు ఒక 60-70 సినిమాలు మీ కాంబినేషను. అంటే మీరిద్దరు లేకపోతే ఆ సినిమాకి ఒక నిండుదనం రాదేమో. అది ఒక సత్యమేనండి. కొన్నాళ్ళు ఇక వాళ్ళు ఉన్నారంటే సినిమాకి వెళ్ళే పొజిషన్ వచ్చింది. అవును, బాబుమోహన్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి. 2-3 కళలు ఉన్నాయి అతని దగ్గర. డైలాగ్ చెప్పగలడు, రిథం ఉంది, డాన్స్ వచ్చు, పాడతాడు, అన్నీ ఉన్నాయి. మరి కాబట్టి వాడి చాలా పైగా నేర్చుకోవాలి, చేయాలని నమ్రత ఉంది. మీరంటే చాలా గౌరవం. మేము ఒక ఇంటర్వ్యూలో మేము మాట్లాడినప్పుడు చాలా గౌరవం వ్యక్తం చేశారు బాబు మోహన్ గారు. చాలా ప్రేమగా చూసుకునేవాడిని అండి. చాలా కలిపి అన్నం పెట్టేవాడిని, చేసేవాడిని. అలా సొంత మనిషిలో చూసుకునేవాడిని. వాడు పాపం అంత ప్రేమగా అన్నయ్య అన్నయ్య అంటూ. సార్ సినిమాలో పూర్తి క్వైట్ ఆపోజిట్ అండి. మీరు అసలు తోలనాడుతున్నట్టు, తంతున్నట్టు ఇటువంటి పాత్ర కట్ చేస్తే ఇద్దరు ఒకే ప్రయాణం. అటు మద్రాసు నుంచి రాజమండ్రి కావచ్చు, రాజమండ్రి నుంచి మద్రాసు కావచ్చు, లేకపోతే ఇద్దరు కలిపి మీరు అన్నట్టు కలిపి పెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నారు. ఎలా ఉండేదండి అసలు అది కాంబినేషన్? అది అసలు సరదాగా ఉండేదండి. ఇప్పుడు ఎవరన్నా అడుగుతుంటే మీ ఇద్దరు ఎందుకున్నా ఎలా ఉంది అని అడిగితే తెలియాలి, కానీ నాకు ఆ రోజుల్లో ఏం తెలిసేది కాదు. ఏదో ఒక టైం వచ్చింది, నడిచింది బండి. ఇప్పుడు ప్రత్యేకంగా మీరు రాజకీయాలు కూడా పరిచయం ఉంది మీకు, ఎందుకంటే మీరు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎలాగ అంటే ఒక ఆర్టిస్ట్గా పీక్ కవర్లో వెళ్తూ అందుకే వెనక్కి వచ్చాను. ఎలా అనిపించిందండి? అంటే ఎమ్మెల్యేగా పనిచేయడం అంటే చాలామందికి ఒక జీవితంలో ఒక స్వప్నం. అది ఏముంది, అయిపోయింది, ఏదో చేసాం కాసేపు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇలా వాజ్పేయి గారితో విపరీతమైన ఆయన మీద ప్రేమతోనే ఇప్పటి వరకు నటిస్తూనే ఉన్నది. ఇంకా మీరు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా నటీనటులు వస్తున్నారు, చిత్ర పరిశ్రమ ముందుకెళ్తోంది. ఎవరికి ఏం చెప్పక్కర్లేదండి. యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ పాత సినిమాలు చూస్తే చాలు. బోల్డ్ సినిమాలు వస్తాయి పాతవి. ఆ సీనియర్స్ ఎలా మాట్లాడారో ఏంటి, వాళ్ళ డైలాగ్ డిక్షన్ ఎలా ఉంది, అవి చూసుకుంటే చాలు. ఎవరు నీకు నాటం నేర్పక్కల. ఇప్పుడు గుమ్మడి గారు ఉన్నారు, మహానుభావుడు. ఆయన డైలాగ్ చెప్తే అంత స్పష్టతగా ఉంటుంది. ఈ పుట్టినరోజు సందర్భంగా ఎలా మీరు ఈ పరిశ్రమకి ఒక చిన్న మాటగా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందండి, ఇప్పుడు సినిమా అనేది లేదు, సర్కస్ వచ్చిందంతా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నటులు అనేటువంటి వాడు నటుడు ఎలా ఉండాలో అలా గుర్తుంచుకోండి. అవే నేర్చుకోండి, అవే చేయండి. వాళ్ళకైతే రేటు అందరికీ వస్తుందా ఒకసారి? ఎవరికైనా ఇప్పుడు 10 మంది ఉంటే అందులో ఎవరికో ఒకటి బాగుంటుంది, అలా జరుగుతుంది. కాబట్టి అంతకంటే ఏం లేదండి. ఒకటి చెప్పేది కాదు, వస్తా నువ్వే నేర్చుకోవాలి. సినిమాలు ఏమైనా వస్తున్నాయండి, చేస్తున్నారా? ఏదైనా అడుగుతారు కానండి. నాకు వీలునే చేస్తున్నాను, చేస్తానంటాను, లేకపోతే లేదు. అవుట్డోర్కి వెళ్ళట్లేదు. హైదరాబాద్లో అయితే షూటింగ్ చేస్తున్నాను. కొంచెం ఏదైనా బట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా,
అలాంటివి నేను చేయనని చెప్పేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శతాయుష్ ఉండాలండి మీరు. మీ గైడెన్స్ కానీ మీ సలహాలు కానీ ఇలాగే సినీ పరిశ్రమకు అందించాలని. నమస్కారం. ఇది మనకి ఆయన పుట్టినరోజు సందర్భంగా మరోవైపు ఇన్ని సినిమాలు, ఇంత చరిత్ర, ఆయనంతా ఒకటే తపన, తెలుగు పరిశ్రమ బాగుండాలి, తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలి, తెలుగు నటులకి గుర్తింపు రావాలనేది ఆయన మొదటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అది నెరవేరినప్పుడు ఆయన చేసిన దానికి ఒక ప్రతిఫలం దక్కినట్టుగా ఉంటుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.